హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్ పల్సర్లో 150cc వెహికల్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ డిస్క్తో వస్తుందన్నమాట. అంటే దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, అది డబుల్ డిస్క్తో అంటే ట్విన్ డిస్క్తో వస్తుంది, స్ప్లిట్ సీట్ వస్తుంది. బట్ ఈ మోడల్లో సింగిల్ డిస్క్ వస్తుంది, స్ప్లిట్ సీట్ రాదు, కొంచెం ఫ్లాట్ సీట్ వస్తుంది. అయితే దీంట్లో అంటే ఈ ప్రజెంట్ ఈ బజాజ్ 150 ఈ మోడల్లో ఏమేమి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏం ఉన్నాయని చెప్పి మనం వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ప్రజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బజాజ్ 150 ఈ 2022 వేరియంట్ అనమాట. సో ఇది చూడడానికైతే ఫ్రంట్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఈ డిజైన్లో ఉన్న ఈ వైజర్ అయితే ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్ హెడ్ ల్యాంప్. సో ఇదైతే చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ హెడ్ ల్యాంప్కి సైడ్లో ఈ పొజిషన్ ల్యాంప్స్ కానీ అయితే ఇవి రెండు పనిచేస్తాయి. సో ఈ వైజర్కి 2 సైడ్స్లో ఈ లెఫ్ట్ రైట్ టర్న్ ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రంట్ నుండి చూడడానికైతే ఇలా ఉంటుంది. ఒకవేళ మనము సైడ్ నుండి చూస్తే ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ట్యాంక్ డిజైన్ ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. సో పైనుండి ట్యాంక్ డిజైన్ చూస్తే ఇలా అయితే కనిపిస్తుంది. ట్యాంక్ పైన ఈ స్టైల్ స్టిక్కరింగ్ ఉంటూ దీనిపైన ఏంటంటే ఈ ట్యాంక్ కవర్ ఓపెన్ చేయడానికి సో ఇలాంటి ఏరో షేప్ సంబంధించిన ఈ ఓపెనర్ లిడ్ అయితే ఈ ట్యాంక్కి అరేంజ్ చేయబడి ఉంటుంది. సో సీట్ విషయం చూసినట్టయితే దీంట్లో సింగిల్ సీట్ వస్తుందని చెప్పాను. అయితే ఈ సీట్ వచ్చేసి 2 లెవెల్ సీట్ అనమాట. అంటే ఈ కింద ఒక లెవెల్ ఉంటుంది, రైడర్ పొజిషన్లో ఒక లెవెల్ ఉంటుంది, ఈ పిలియన్ పొజిషన్లో ఇంకొక లెవెల్ అయితే ఉంటుంది. అంటే 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. దీంట్లో స్ప్లిట్ సీట్ ఉండదు. సో ఇది కాకుండా ఇంకో మోడల్ ఉంటుంది. సో దీనికి సీట్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే ఫ్రంట్లో డిస్క్ కానీ ఇవన్నీ కూడా దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది. సో అది ఇదివరకు నేను ఆల్రెడీ వీడియో చేశాను. బట్ ఈ వీడియోలో అంటే ఈ మోడల్లో మాత్రం దీంట్లో స్ప్లిట్ సీట్ రాదు, ఓన్లీ 2 లెవెల్ సీట్ అయితే వస్తుంది. సో సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. కంఫర్ట్గా ఇద్దరు కూర్చోడానికి అయితే కంఫర్ట్గా ఉండే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ సీట్ కింద వచ్చేసి ఈ కౌల్స్కి 150 అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే రాసి ఉంటుంది. సో ఈ సీట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలాంటి గ్రాబ్ రేల్ అయితే సింపుల్ లుక్లో కనిపిస్తుందన్నమాట. సో ఇది ఇలా గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీంట్లో ఎల్ఈడి సంబంధించిన ఈ టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ ఎల్ఈడితో కూడిన 2 స్ట్రిప్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ టెయిల్ ల్యాంప్ 2 సైడ్స్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ అంటే ఇండికేటర్ సంబంధించిన లైట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రైడర్ సంబంధించిన ఫుట్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గేర్ రాడ్ ఉంటుంది. దీంట్లో 5 గేర్స్ ఉంటాయి. సో ఈ గేర్ పోర్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్ చూసినట్టయితే పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ రైట్ సైడ్లో ఈ ఫుట్ రెస్ట్ దగ్గర అయితే ఇలా బ్రేక్ అయితే ఉంటుంది. ఇది రైడర్ ఫుట్ రెస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ కిక్ రాడ్ కూడా లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కొంచెం బ్యాక్ సైడ్ చూస్తే ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇలాంటి మఫ్లర్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎగ్జాస్ట్ పైన ఇంకొక మఫ్లర్ బ్లాక్ కలర్లో ఉండే మఫ్లర్ అయితే కనిపిస్తుంది. ఇది చూడడానికైతే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా సింపుల్ లుక్లో అయితే ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ టైర్ పైన ఇలా ఒక హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది ఈ వెహికల్కి కొంచెం అట్రాక్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలాంటి డిజైన్ అయితే దీంట్లో చూడవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంజన్ గురించి చూసినట్టయితే దీంట్లో 150cc 4 స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది. సో ఇంజన్లో 2 వాల్వ్స్ ఉంటాయి. ఇది ట్విన్ స్పార్క్ ఇంజన్ అనమాట. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా పనిచేస్తుంది. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే 149.50cc ఉంటుందన్నమాట. అంటే 150cc ఇంజన్ అయితే దీంట్లో ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చేసి 8500 RPM వద్ద 10.3 kV పవర్ని రిలీజ్ చేస్తుంది, లేదంటే 14 PS పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇట్లా టార్క్ చూసుకున్నట్టయితే 6500 RPM వద్ద ఇది 13.25 Nm టార్క్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ ట్యాంక్కి ఉంటుంది అనమాట. అంటే మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే దీంట్లో 15 లీటర్స్ ఫ్యూయల్ అయితే నింపాల్సి ఉంటుంది. ఒకవేళ మనము ఈ వెహికల్లో టైర్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్లో కానీ రేర్లో కానీ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. సో దీంట్లో ట్యూబ్ టైర్స్ రావు, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. ఫ్రంట్లో కానీ రేర్లో కానీ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఈ వీల్స్ అయితే మీరు ఇలా చూడొచ్చు. ఈ ఫ్రంట్లో అండ్ రేర్లో 2 అలాయ్ వీల్సే ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. ఒకవేళ మన ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్టయితే
ఈ టైర్ వచ్చేసి 80/100 సైజులో అయితే ఉంటుంది. దీని రిమ్ సైజ్ చూస్తే 17 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ సైడ్లో ఒకవేళ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ రియర్లో ఈ ట్యూబ్లెస్ టైర్ వచ్చేసి 100/90 సైజులో ఉంటుంది. ఫ్రంట్ టైర్ కంటే ఇది కొంచెం వైడ్గా లావుగా ఉంటుంది. సో ఇది ట్యూబ్లెస్ టైర్, దీని రిమ్ వచ్చేసి 17 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవే కాకుండా మనము సస్పెన్షన్స్ గురించి చూసినట్టయితే ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఇవి వచ్చేసి 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది 31 mm కన్వర్షనల్ ఫోర్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది మనం కన్వర్ట్ చేసుకునే విధంగా కన్వర్షనల్ ఫోర్క్ అయితే ఉంటుంది. ఈ ఫోర్క్ వచ్చేసి కన్వర్షనల్ టైప్ అనమాట. ఇది ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్తో అయితే వస్తుందన్నమాట. మనం రేర్లో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ 2 ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఉంటాయి. ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అయితే బ్యాక్ సైడ్ వస్తాయి. ఇవి గ్యాస్తో ఫిల్ చేయబడి అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుంది. ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో దీనిలో ఈ ఫ్రంట్ వీల్కి చూసుకున్నట్టయితే పల్సర్ 150లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇది యాంటీ స్కిడ్గా పనిచేస్తుంది. సో ఇదైతే యాంటీ స్కిడ్ అనమాట. సో డిస్క్ బ్రేక్ అయితే ఇలా ఉంటుంది. డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 250 mm డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటుంది. ఇది ABSని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్గా కూడా పనిచేస్తుంది. సో మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు స్కిడ్ కాకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 260 mm అయితే ఉంటుంది. ఈ వెహికల్లో ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ రాదు. బట్ ఇలా ఒక అరేంజ్మెంట్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రమ్ బ్రేకే, కానీ ఇది యాంటీ స్కిడ్గా పనిచేస్తుంది, డిస్క్ బ్రేక్ కాదు. ఇది కాకుండా ఇంకొక మోడల్లో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో అది డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. దాన్ని ట్విన్ డిస్క్ మోడల్ అంటారు. ఇది వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్ అంటారు. ఇది వచ్చేసి ఓన్లీ డ్రమ్ బ్రేకే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm డయామీటర్లో ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ పల్సర్లో వెహికల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఇది 2055 mm లెంత్ అయితే ఉంటుంది. సో ఇది ముందు నుంచి ఈ వెనక్కి వరకు అయితే దీని లెంత్ వచ్చేసి 2055 mm లెంత్ ఉంటుంది. ఒకవేళ మనము దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుంచి ఈ పై వరకు దీని హైట్ వచ్చేసి 1060 mm దీని హైట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మిర్రర్స్ వరకు 1060 హైట్ ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే 765 mm విడ్త్ ఉంటుంది. అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు వచ్చేసి దీని విడ్త్ 765 mm విడ్త్ అయితే ఉంటుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నట్టయితే ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ ఇంజన్ నుంచి గ్యాప్ వరకు మధ్యన ఉన్న ఈ గ్యాప్ని అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. సో ఇంజన్కి వచ్చేసి ఈ బాడీ కలర్లో ఉండే ఈ ఇంజన్ గార్డ్ అయితే ఇలా కౌల్స్ మోడల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ వీల్ బేస్ వచ్చేసి అంటే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు మధ్యలో ఈ గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1320 mm ఉంటుంది. అదే మనం ట్విన్ డిస్క్ మోడల్లో చూస్తే ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మోడల్లో వచ్చేసి ఇది 1320 mm ఉంటుందన్నమాట. ఈ వెహికల్లో వెయిట్ చూసుకున్నట్టయితే ఇది 148 kgs అయితే దీని వెయిట్ ఉంటుంది. సో ఇంకొక మోడల్లో అది వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట, ట్విన్ డిస్క్ మోడల్. బట్ ఈ మోడల్ వచ్చేసి 148 kgs దీని వెయిట్ అయితే ఉంటుంది. అయితే దీనిలో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో బ్యాటరీ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఉంటుంది. అది 12 volts సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫ్రంట్లో వచ్చేసి ఫుల్ DC హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 12 volts అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. దీనిలో 35/35 volts బల్బ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 పైలట్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఈ హెడ్ ల్యాంప్ పైన వచ్చేసి 2 పైలట్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి AHO ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఇంజిన్ ఆన్ చేయగానే హెడ్ ల్యాంప్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే దీంట్లో ఉంటుంది. ఇదే కాకుండా మనము ఈ ఇగ్నిషన్ చూసినట్టయితే ఈ ఫ్రంట్లో వచ్చేసి ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇగ్నిషన్ కీ ఇన్సర్ట్ చేయడానికి అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మనం టర్న్ చేసి అంటే దీనిలో కీ ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది. సో పుష్ చేసి మనము ఈ ముందుకన్నట్టయితే అంటే రైట్ సైడ్ టర్న్ చేసినట్టయితే ఈ వెహికల్ ఆన్ ఆఫ్ ఇంజన్ ఆన్ ఆఫ్ అయితే అవుతుందన్నమాట. సో దీంట్లో ఈ మీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. సో ఈ అనలాగ్ మీటర్లో వచ్చేసి మనకు RPM అయితే చూడొచ్చు. ఈ డిజిటల్ మీటర్లో వచ్చేసి స్పీడోమీటర్గా అయితే పనిచేస్తుంది. ఇదే కాకుండా మిగతా ఇండికేటర్స్ అన్నీ కూడా దీంట్లో డిస్ప్లే అవుతాయి. ఓడోమీటర్ కానీ, ట్రిప్ 1 కానీ, ట్రిప్ 2 కానీ, లేకపోతే ఫ్యూయల్ గేజ్ కానీ, సో ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం కీ ఆన్ చేయగానే ఇంజిన్ ఆన్ అయినట్టుగా ఒక సింబల్ అయితే ఇండికేట్ అవుతుంది. సో మనం లెఫ్ట్ రైట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ దీంట్లో ఈ LCD డిస్ప్లేలోనే అన్నీ కనిపిస్తాయి అనమాట. మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. సో దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. ఇది హార్న్ స్విచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కొంచెం పైన చూసుకున్నట్టయితే అంటే ముందులో
ఈ ముందు వైపు చూసుకుంటే ఈ పాసింగ్ స్విచ్ అయితే ఇచ్చాడనమాట. అంటే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ కాకుండా ఈ ఎక్స్ట్రా పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది మనం పాసింగ్ స్విచ్గా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ మనం సిగ్నల్ ఇవ్వడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇది ఈ సెటప్ అంతా లెఫ్ట్ సైడ్లో హ్యాండిల్ బార్ దగ్గర ఉంటుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. దీని కింద వచ్చేసి ఇలా ఇంజన్ స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ని మనం 2 మెథడ్స్లో స్టార్ట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ కూడా ఉంటుంది. ఈ వెహికల్లో రైట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఇంజన్ ఆన్ ఆఫ్ చేయడానికి పనిచేస్తుంది. అంటే మనం ఆఫ్లో పెట్టి స్టార్ట్ చేస్తే ఇంజన్ ఆఫ్లో ఉంటుంది, స్టార్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లో పెట్టి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి సెటప్ అయితే ఈ రైట్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఉంటుంది. ఈ వెహికల్ స్టార్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండో వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్ అనమాట. అంటే మనం కిక్ రాడ్ ద్వారా వెహికల్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఈ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా కూడా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ స్టార్టింగ్ మెథడ్ అయితే 2 మెథడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనిలో సింగిల్ డిస్క్ వస్తుంది, ట్విన్ డిస్క్ అయితే రాదు. సీట్ వచ్చేసి నార్మల్ ప్లేన్ సీట్ వస్తుంది, బట్ 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. ఇంకో మోడల్లో ట్విన్ డిస్క్ వస్తుంది, స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి మోడల్గా ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది. సో ఈ వేరియంట్ వచ్చేసి ఓన్లీ ప్లేన్గా అయితే ఉంటుందన్నమాట. అయితే ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వేరే వీడియోలో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వెహికల్ వచ్చేసి నేను బజాజ్ షోరూంలో ఈ మంచిర్యాలలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను వీడియోను. అయితే ఒకవేళ మీరు వెహికల్స్ కావాలనుకుంటే మీరు ఈ బజాజ్ షోరూమ్కి అయితే మీరు వచ్చేసి వెహికల్స్ అయితే పర్చేజ్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు షోరూమ్కి వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే లొకేషన్లో ఉంటే మీ నియరెస్ట్ డీలర్షిప్లో అయితే మీరు ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ పల్సర్ 150 మోడల్ గురించి డీటెయిల్స్ అండ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.